వెల్కమ్ టు జిజ్ఞాస. ఈరోజుటి సెషన్లో మనం చెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో చెస్ అంటే ఏంటి, అసలు చెస్ని ఎలా ఆడాలి, సో వాటికి సంబంధించిన స్టెప్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క కైన్ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఈ ఈ క్లాసెస్లో మనం చూడబోతున్నాం. సో ఇందుకోసం చెస్ అనేటువంటి ఒక యాప్ని యూజ్ చేయడం జరిగింది. ఇది రియలిస్టిక్గా ఉంటుంది. సో మనం రియల్గా ఒక వ్యక్తితో మనం ఆడితే ఎలా ఆడతామో, సో అదే విధంగా మనం ఆండ్రాయిడ్లో కానీ లేదా ఆన్ పీసీ పైన కానీ మనం చెస్ ఆడడానికి అవకాశం ఉందన్నమాట. సో మామూలుగా మనకి చెస్ అనేది ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అయితే ఇక్కడ మల్టీప్లేయర్ మెథడ్లో మనం చెస్ ఆడదాము. సో మల్టీప్లేయర్ అన్నప్పుడు ఇద్దరు కూడా వ్యక్తులు ఉంటారనమాట. సో ఇక్కడ సిస్టమ్ కాకుండా ఇద్దరు వ్యక్తులతోనే చెస్ ఆడుతాం. సో అయితే ఇందులో ఫస్ట్ ఇక్కడ మనకు కనిపించేది చెస్ బోర్డ్. సో దీంట్లో బ్లాక్ సైడ్ ఉంటుంది, వైట్ సైడ్ ఉంటారు. రెండు సైడ్స్ కూడా సేమ్ కాయిన్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఉండే కాయిన్స్ గురించి ఈ సెషన్లో చూద్దాం. సో టోటల్గా 16 ఒకవైపు 16 ఒకవైపు ఉంటాయండి. మీరు కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 8 గళ్ళు, 8 బాక్సెస్ ఉంటాయి, 8 బాక్సెస్ ఉంటాయి. 8 జా 64 అనమాట టోటల్గా. సో 64 బాక్సెస్లో మన దగ్గర ఉండేటువంటి కాయిన్స్ 16 కాయిన్స్ వైట్ సైడ్, అలాగే 16 కాయిన్స్ బ్లాక్ సైడ్ ఉంటాయి. సో ఈ 16 కాయిన్స్తో మనం ఎదుటి వ్యక్తులు అంటే 16 కాయిన్స్తో ఇద్దరు వ్యక్తులు ఆడేటువంటి ఆట ఈ చెస్. సో ఇది ఒక బ్రెయిన్ జిమ్ లాంటిది అనమాట. బ్రెయిన్కి సంబంధించి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఈ గేమ్ని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఉండేటువంటి ఆల్టిమేట్ ఏంటంటే ప్రతి రాజు కూడా, అంటే ప్రతి సైడ్, వైట్ సైడ్ కావచ్చు, బ్లాక్ సైడ్ కావచ్చు, వాళ్ళు ఏ సైడ్ అయితే ప్లేయర్ ఆడుతున్నారో తన అపోజిట్ సైడ్ ఉన్నటువంటి కింగ్ని కంప్లీట్గా క్యాప్చర్ చేయాలి. సో దట్ ఈస్ ద గోల్ అనమాట. ఏ సైడ్ కింగ్ అయితే క్యాప్చర్ అవుతాడో, తను మూవ్ అవ్వడానికి ఫర్దర్ స్టెప్, ఫ్రీ స్టెప్ లేకుండా ఉంటుందో, సో అలా చేసిన వాళ్ళు విన్ అవుతారనమాట. సో బ్లాక్ కింగ్ క్యాప్చర్ అయిపోయాడు అంటే వైట్స్ విన్ అనమాట. వైట్ కింగ్ క్యాప్చర్ అయ్యాడు అంటే బ్లాక్స్ విన్ అనమాట. సో ఇది గోల్. సో ఆ గోల్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది ఈ చెస్ యొక్క అల్టిమేట్ అనమాట. సో అయితే ఇందులో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ రోలో ఉన్నవన్నీ కూడా పాన్స్. సో వీటన్నిటిని పాన్స్ అంటాము. మామూలుగా బంటి లేదా బట్టుడు అని పేరుతో కూడా మనం పిలుస్తుంటాం అనమాట. సో ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే ఇనిషియల్ స్టెప్లో, అంటే పుట్టుగడి అంటాము. సో ఇనిషియల్ స్టెప్లో ఉన్నప్పుడు 2 స్టెప్స్ వేయడానికి ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ప్రతిదీ ఇనిషియల్ స్టెప్లో ఉన్నప్పుడు క్లిక్ చేస్తే మనకి 2 గ్రీన్ బటన్స్ వస్తున్నాయి. అంటే ఆ 2 బాక్సెస్లో ఎక్కడైనా ఈ పాన్ని మనం ప్లేస్ చేయొచ్చు అనమాట. సో పుట్టుగడిలో ఉన్నప్పుడు మాత్రమే ఎట్ ద బిగినింగ్ స్టెప్లో 2 స్టెప్స్ని జంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దెన్ ఆఫ్టర్ సింగిల్ స్టెప్ మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. సో ఇది మామూలుగా ఈ రూల్ అనేది రెండు వైపులా అప్లై అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను 2 స్టెప్స్ తీసుకున్నాను. సో ఫర్దర్గా సపోజ్ ఇక్కడ 1 స్టెప్ తీసుకున్నారు బ్లాక్. ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ వైట్ స్టెప్ 1 స్టెప్ మాత్రమే వేయడానికి ఛాన్స్ ఉంటుంది, 2 స్టెప్స్ వేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఇది రూల్ అన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక కాయిన్ ముందుకు మూవ్ అయింది, ఇక్కడ కూడా ఒక కాయిన్ ముందుకు మూవ్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఈ కాయిన్ సెకండ్ స్టెప్ వేసేటప్పుడు మాత్రం సింగిల్ స్టెప్పే ఉండాలి. ఇంకొకసారి ఏదైతే ఇనిషియల్ బాక్స్ ఉందో, పుట్టుగడి అంటున్నాం కదా, సో అక్కడి నుంచి కాయిన్ ముందుకు మూవ్ అయింది అంటే లేటర్ ఇక ఎప్పుడైనా కానీ పాన్ అనేది 1 స్టెప్ మాత్రమే మూవ్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ప్రైమరీ రూల్. సో ఇలా మూవ్ కావచ్చు. సో ఇలా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో అయితే ఇక్కడ చూడండి, మీకు రెడ్ కలర్ బాక్స్ వచ్చింది. దిస్ ఈజ్ అ క్రాస్ మల్టిఫికేషన్ లాగా అనమాట. సో ఇక్కడ క్రాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వైట్ కాయిన్ ఆ పర్టికులర్ బ్లాక్ కాయిన్ని తినేసేయచ్చు. అంటే కాయిన్ తీసే క్రమంలో ఇది స్ట్రైట్గా వెళ్ళదన్నమాట, క్రాస్గా వెళ్ళి ఆ కాయిన్ని తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ కాయిన్ అయితే ముందుకైనా వెళ్ళాలి, లేదా ఈ క్రాస్లో దీన్ని తినేయడానికైనా వెళ్ళాలి. తినేయాలి అంటే మాత్రం ముందుకు వెళ్ళి తినాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి,
ఇప్పుడు ఈ కాయిన్ తినడానికి ఛాన్స్ ఉండదు. బ్లాక్ వాళ్ళు మాత్రం తినొచ్చు, లేదా వైట్ వాళ్ళైనా తినొచ్చు. సపోజ్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ వైట్ కాయిన్ ఈ బ్లాక్ కాయిన్ తినొచ్చు, కానీ ఈ వైట్ కాయిన్ ఈ బ్లాక్ కాయిన్ తినడానికి ఛాన్స్ ఉండదు. రైట్. సో ఇక్కడ నో స్టెప్ అనమాట, అందుకే మనకు క్రాస్ మార్క్ రావడం జరిగింది. ఈ వైట్ కాయిన్కి స్టెప్ లేదు. అంటిల్ ఈ ముందున్న కాయిన్ తీసేంత వరకు మనకు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బట్ ఒకసారి మూవ్ అయిన ఏ పాన్ అయినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా కాయిన్ ఈ వైట్లోకి వస్తే తినడం తప్పించి వేరే ఛాన్స్ ఏది లేదు ఈ వైట్ పాన్కి. సో ఇది మామూలుగా పాన్స్ మూవ్మెంట్ అయ్యేటువంటి ప్రొసీజర్ అనమాట. సో వన్స్ పాన్ మూవ్ అయిన తర్వాతే దాని వెనకాల ఉన్నటువంటి మెయిన్ కాయిన్ ఏదైతే ఉందో అది మూవ్ కావడం జరుగుతుంది. సో పాన్ మూవ్ కాకుండా కొన్ని కాయిన్స్ మూవ్ చేయడానికి ఉండదు. లైక్ బిషప్ కావచ్చు, రాక్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మీన్స్ క్వీన్ అంటాం మనం. క్వీన్ అయినా, బిషప్ అయినా, నైట్ అయినా, రాక్ అయినా. అయితే నైట్ మాత్రము ముందు కాయిన్తో సంబంధం లేదు, ఎందుకంటే జంప్ చేస్తుంది. ఓన్లీ వన్ కాయిన్ అనమాట. సో జంప్ చేయగలిగిన ఏకైక కాయిన్ మనకు నైట్గా చెప్తాము. నైట్, దీన్ని మామూలుగా గుర్రం అంటాము. సో ఈ సెషన్లో ఒకసారి వీటి నేమ్స్ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ ద రాక్ అంటే ఏనుగు అంటాం మామూలుగా. దిస్ ఈజ్ ద నైట్, గుర్రం అంటాము. దిస్ ఇస్ బిషప్, ఒంటె అని పేరుతో పిలుస్తాము. ఇది కింగ్ ఎప్పుడైనా వన్ స్టెప్ మాత్రమే మూవ్ అవుతాడు. ఇది క్వీన్ అనేది ఇటు బిషప్ లాగా ఇటు రాక్ లాగా రెండింటి మూమెంట్స్ని కలిగి ఉంటుందన్నమాట. ఒక నైట్ లాగా తప్పించి మిగతా రెండు కాయిన్స్, మెయిన్ కాయిన్స్ లాగా మూవ్ అవుతాడు. సేమ్ ఇక్కడ మళ్ళీ బిషప్, మళ్ళీ నైట్, రాక్. సో ఈ ఆర్డర్లో అన్ని కాయిన్స్ ఉంటాయి. బ్లాక్ సైడ్ కూడా సేమ్. సో ఇది మామూలుగా బేసిక్ మూవ్మెంట్ అనమాట. నెక్స్ట్ సెషన్లో మనం ఒక్కొక్క కాయిన్ ఎలా మూవ్ అవుతుంది, సో కాయిన్తో మనం ఎలా గేమ్ ఆడాలి, సో అంతకన్నా ముందు ఒక్కో ఇండివిజువల్ కాయిన్స్ని ఎలా మూవ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.